కువైట్లో ఉండే వాళ్ళకి కువైట్లో పని చేసిన వాళ్ళకి ఎవరికైనా సరే ఈ బ్రిడ్జ్ చూసి అర్థమైపోతుంది మేము ఎక్కడ ఉన్నామో. ప్రజెంట్ నేనైతే కనుక మా షేట్తో కలిసి మాలియా షాపింగ్ అయితే వెళ్తున్నాను. మా షేట్ షాపింగ్ చేసి 4 ఏళ్ళు అవుతుందంట. అందుకే ఎలాగైనా ఏదో షాపింగ్ చేయాలి, నేను బట్టలు తీసుకోవాలని చెప్పి ఫిక్స్ అయిపోయాడు. అందుకే మేమైతే కనుక మాలియాకి అయితే వచ్చేసాము. ఈ పెద్ద పెద్ద టవర్లు వచ్చి మీకు అర్థమైపోతుంది మేము మాలియాలో ఉన్నాము అని చెప్పేసి. ఓకే, ఇక్కడైతే కనుక గ్రాండ్ హైపర్ దగ్గర కింద మనకైతే షాపింగ్ మాల్స్ అయితే ఉంటాయి. ఇక్కడ అన్నిట్లో ఒక షాప్ అయితే మేము సెలెక్ట్ చేసుకుని ఆ షాప్లోకి అయితే దూరాము. ఈ షాప్ ఈ బుద్ధ పొద్దున్న ఏం పాపం చేసినట్టు తెలియదు, కానీ మేమైతే అతన్ని టార్చ్ పెట్టేసినాం. మా షేటు ఈ షాపులో 34 సైజు పాయింట్లు ఎన్ని ఉంటే మొత్తం అన్నీ వేసేసినాడు. చూడండి, పొద్దుటి నుంచి షాపింగ్ అంటే ఇంత కష్టంగా ఉంటుందని ఫస్ట్ టైం అయితే అనుకున్నాను నేనైతే కనుక. నార్మల్ పాయింట్, జీన్స్ పాయింట్లు, అన్ని పాయింట్లు వేసి మొత్తానికి అక్కడ ఉండి ఒక 40 పాయింట్లు అయితే వేసుకొని దాంట్లో 4 పాయింట్లు అయితే సెలెక్ట్ చేసుకున్నాడు. ఇంకో కాసేపు అక్కడే ఉంటే కనుక ఆ షాప్ ఓనర్ మమ్మల్ని బయటకి గిండేచ్చడానికి భయంతో షాపింగ్ ఫినిష్ చేసేసి అక్కడ ఉన్న కేఎఫ్సీకి అయితే వెళ్ళాము. అక్కడ కొద్దిగా కేఎఫ్సీ తీసుకొని తినేసి నేనైతే కనుక ఒక కడని తీసుకుందామని చెప్పేసి ఇక్కడికి అయితే వచ్చాను. ఇక్కడ ఒక కడమ అయితే నేనైతే వేసుకొని చెక్ చేశాను. ఈ కడమ నాకు ఎలా ఉందో దయచేసి కామెంట్ చేయండి. ఈ కడమ కాస్ట్ వచ్చేసి 50 దినాలు అంట. మన దగ్గర 10 అంత బడ్జెట్ లేదని చెప్పేసి ఆ కడమ అక్కడే పెట్టి ఇంటికైతే దావ పట్టేసినాము. అట్లే దయచేసి మా షేడ్తో ఒక చిన్న ఇంటర్వ్యూ చేశాను. మన ఛానల్ అయితే కనుక ఫుల్ వీడియో ఉంది, దయచేసి ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి చూడండి. అలాగే మన వీడియో నచ్చినట్టయితే దయచేసి లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.